అమ్మా అమ్మమ్మ ఓ కథ చెప్పవు అనగానే చిన్నప్పుడు అనగనగా ఓ ఊళ్ళో అంటూ అమ్మో నాన్నో లేక అమ్మమ్మలు గాని నానమ్మలు గాని తాతయ్యలు గాని పిల్లలకు కథలు చెప్పడం షరామామూలే. అయితే ఇవి ఒకప్పటి రోజులు. నేటి కంప్యూటర్ యుగంలో అవే కథలు మళ్ళీ చెప్తా అంటే ఇప్పుడున్న పిల్లలు వింటారా? ఎస్, 100% వింటారు అని ప్రూవ్ చేశారు ఏకేఆర్జే స్కూల్ యాజమాన్యం. కథలు వినడం ద్వారా భాష మీద పట్టు, సమస్యలపై అవగాహన, క్రమశిక్షణ, నడవడిక వంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని గ్రహించిన ఏకేఆర్జే హై స్కూల్ ఓ అడుగు ముందుకేసింది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తెమ్మరాజుపాలెం గ్రామంలో ఏకేఆర్జీ హై స్కూల్ అమ్మా అమ్మమ్మ ఓ కథ చెప్పవు అనే ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రుల నుండి హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కార్యక్రమంలో పిల్లలకు కథలు చెప్పడానికి విద్యార్థుల తల్లిదండ్రులు 80 మంది పోటీ పడ్డారు. ఆద్యాంతరహితము అద్భుతంగా సాగిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. విద్యార్థుల తల్లిదండ్రులు పురాణ, జానపద, జాతక, పంచతంత్ర, నీతి విలువలతో కూడిన కథలు చెప్పి విద్యార్థులను ఎంతగానో ఆకర్షించారు, అలరించారు. ఇటువంటి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి పద్మజాను విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల చైర్మన్ చావా గోకుల్ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఏకేఆర్జీ హై స్కూల్ చైర్మన్ చావా గోకుల్, ప్రిన్సిపాల్ పద్మజ, మేనేజర్ బూరుగుపల్లి సత్యనారాయణ మరియు కోఆర్డినేటర్స్, ఉపాధ్యాయులు, ఉపాధ్యేతర సిబ్బంది, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. నేను చెప్పబోయే కథ ఏంటంటే, ఒక యుద్ధం జరుగుతుంది. అయితే ఒక చిన్న సైన్యంతో ఒక రాజు, పెద్ద సైన్యంతో ఒక రాజు యుద్ధం చేస్తూ ఉంటారు. అయితే చిన్న సైన్యంతో ఉన్న రాజుకి సైన్యం బలం సరిపోక ఓడిపోతాడు అనమాట. ఓడిపోయే స్థితి వచ్చేస్తుంది. అతను నిలబడి ఇంకా చేయలేనని అతనికి అర్థమయ్యి ఒక పక్కదారమ్మట ఒక గుహలోకి వెళ్ళిపోతాడు అనమాట. అయితే అక్కడికి వెళ్ళిపోతుంటే అక్కడ ఒక సాలీడు కనిపిస్తుంది. సాలీడు అంటే తెలుసా మీకు? అది పైకి తన గూటికి ఎక్కడానికి ట్రై చేస్తూ ఉంటే చాలా సార్లు కింద పడిపోతూ ఉంటది. అయితే అది పట్టుదలగా ఎలాగైనా ఎక్కాలని చాలా సార్లు ఒక 20 టైమ్స్ ట్రై చేసి పైకి ఎక్కుతుంది. అది చూస్తున్న చిన్న సైన్యం ఉన్న రాజు అది చిన్నదైనా దాని పట్టుదల వదలకుండా దక్కిందని అక్కడికి జ్ఞానోదయం అయ్యి ఎలాగైనా నేనే ఇలా యుద్ధంలో మళ్ళీ పోరాడి గెలవాలనుకొని తన సైన్యాన్ని కూడా సిద్ధం చేసుకుంటాడు. అయితే ఎలా అయితేనే పట్టుదలగా అతను సైన్యాన్ని కూడా సిద్ధం చేసుకొని వెళ్ళి విజయం పొందుకుంటా ఉంటాడు అనమాట. అయితే మేము ఈ స్కూల్లో గెలవలేకపోతాం అనుకుంటారు. మా పిల్లలకి అదే పరిస్థితి. సో వాళ్ళకి మీకు కూడా చెప్పేది ఏంటంటే, ప్రయత్నిస్తూ ఉంటే ఖచ్చితంగా ఫలితం లభిస్తూనే ఉంటుంది. ఓకే, మీరు ఒకసారి 2 సార్లు ఏదైనా చదవలేకపోవచ్చు, కానీ ట్రై చేయండి. ఎందుకంటే మంచి టీచర్స్ ఉన్న స్కూల్ ఇది. అలాగే ప్రతి పేరెంట్ కూడా చాలా ఎంకరేజ్మెంట్ గానే ఉన్నారు. ఇటువంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, ఎన్నో మంచి చెప్తున్నారు. వేటిని వినకుండా వదిలిపెట్టకండి. ఖచ్చితంగా అన్నింటినీ నేర్చుకోవాలని నేను అనుకుంటున్నాను. Okay, I will tell a story about textbook reading. ఓకే, యాక్చువల్గా నాకు కథలు రావు, ఏదో నేనే క్రియేట్ చేసి చెప్తున్నా. ఓకేనా? పిల్లల్లో నేను చూసిన కథ ఇది. ఓకేనా? ఒక ఊర్లో ఒక పేరెంట్స్ ఉంటారు, వాళ్ళకి ట్విన్స్ ఉంటారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. వాళ్ళిద్దరు చదువుతారు బాగానే, ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ వస్తుంది. ఒక రోజు ఏమంటారంటే వాళ్ళ డాడీ, మీరు ఎవరైతే ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటారో వాళ్ళకి సైకిల్ కొనిస్తాను, కానీ నా దగ్గర ఒక్కళ్ళకి సరిపడా డబ్బులు మాత్రమే ఉన్నాయి అని చెప్తారు. ఓకేనా? చెప్తే ఓకే డాడీ, సో ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్ అని చెప్తారు. ఒక అమ్మాయి పేరు టింకు. ఓకేనా? అబ్బాయి పేరు రింకి. అమ్మాయి ఏమో ఎప్పుడు చూడు బుక్ పెట్టుకొని టెక్స్ట్ బుక్ రీడ్ చేసుకుంటూ ఉంటది. అబ్బాయి ఏమో ట్యూషన్కి వెళ్ళి వచ్చి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రం చదివేసి ఊరుకుంటాడు. ఓకే, వాళ్ళ చెల్లి దగ్గరికి వచ్చి, ఎందుకు అస్తమాను టెక్స్ట్ బుక్ పట్టుకొని తిరుగుతావు, ఇంపార్టెంట్ క్వశ్చన్ చదువుకుంటే చాలు ఎందుకు అనేసి అంటాడు. నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు, నేను ఏదో చదువుకుంటున్నాను, నాకు టెక్స్ట్ బుక్ రీడింగ్ అంటే ఇష్టం,
అని చెప్తుంది వాళ్ళ అన్నయ్యతోటి. సో ఎగ్జామ్స్ ఉంటాయి మార్చ్లో, అయిపోతాయి, రిజల్ట్ వస్తుంది. నిజంగా అబ్బాయి ఫస్ట్ వస్తాడు. ఓకే, ఇప్పుడు సైకిల్ ఎవరికి కొనివ్వాలి కదా? అయితే వాళ్ళ డాడీ సైకిల్ కొనిస్తాడు. వాడు వాళ్ళ మమ్మీ చెప్తుంది షేర్ చేసుకోవాలి, డాడీ ఇచ్చింది సైకిల్, ఇద్దరు కలిసి ఆడుకోండి అంటే, నో నేనే ఫస్ట్ వచ్చాను కదా సో నాదే సైకిల్ అని వాడు సైకిల్ ఆడుకుంటూ ఉంటాడు. సరే పిల్లలిద్దరికి, తనకి ఫస్ట్ వాళ్ళ చెల్లికి సెకండ్ వస్తుంది. ఇద్దరికి బాగా మార్క్స్ వచ్చాయి కదా అని వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ బయటికి తీసుకెళ్తారు. తీసుకెళ్తే అక్కడ ఒక క్విజ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఓకేనా, అక్కడ కూడా గిఫ్ట్ సైకిల్. ఓకే, అయితే టెక్స్ట్ బుక్ రీడ్ చేసిన అమ్మాయి క్విజ్ లో ఫస్ట్ వస్తుంది. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే చదివిన వారికేమో 1 మార్క్ వస్తుంది. 10కి 1 మార్క్ వస్తుంది. తనకి 10/10 వస్తాయి. తనకి సైకిల్ తో పాటు గిఫ్ట్స్ కూడా వస్తాయి. సో ఏం చేయాలి? ఇంటికి వెళ్ళి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తో పాటు. ఓకే, థ్యాంక్ యూ. So let us remember reading textbook is a must. Next అండి. ఐకమత్యమే ఐకమత్యమే మహాబలం. ఒక ఊరు ఉందంట. ఆ ఊరిలో ఒక తల్లిదండ్రులు ఉన్నారు. ఆ తల్లిదండ్రులకి 2 పిల్లలు. ఇక్కడ కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లలు ఉంటారు గ్యారంటీగా, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, లేకపోతే అబ్బాయి కానీ 2 అబ్బాయిలు కానీ 2 అమ్మాయిలు కానీ. ఎవరికి వీళ్ళకి వర్తిస్తుంది అనమాట బాగా ఎక్కువగా. అయితే ఒక అబ్బాయి పేరు అక్కి పిల్లి, 2వ అబ్బాయి పేరు విక్కీ పిల్లి అనమాట. అక్కి పిల్లి, విక్కీ పిల్లి. ఆ 2 పిల్లులు కూడా చాలా సరదాగా ఆడుకుంటా కొట్టుకుంటా ఉన్నట్టు ఉంటాయి అనమాట. అయితే వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారంటే, ఒక రోజున తండ్రి ఏమో ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు, తల్లి ఏమో ఎవరో పక్క వాళ్ళు ఏదో సహాయం కోసం అడిగారని వెళ్తా ఒక తల్లి మనసు ఎలా ఉంటుందంటే, ఒక నా అబ్బాయిలు ఏం తిన్నారు, నా పిల్లలు ఏం తిన్నారు అనే ఉద్దేశంతోనే ఉంటారు మ్యాక్సిమం. వీళ్ళు తిన్నారా లేదా, వీళ్ళు వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళు అన్న తిన్నారా లేదా, వీళ్ళకి ఏం పెట్టాలి ఏం చేయాలనే ఉద్దేశంతో ఏం చేస్తుందంటే, తల్లి అమ్మా పక్క వాళ్ళు పిలిచారు నేను వెళ్తాను, మీరు దెబ్బలాడుకోకుండా గొడవ పడకుండా. నమస్తే అండి. ఏకేఆర్జీ యాజమాన్యం వారికి ఇటువంటి వినూత్నమైన ప్రయోగాన్ని పెట్టి, ఎందుకంటే ఇది చాలా ఉపయోగకరమైంది అనమాట. పిల్లలకి భవిష్యత్తులో ఈ యొక్క చిన్ననాటి చెప్పిన మాటలే రేపొద్దున పెద్ద అయ్యాక పాటించడానికి అవసరం అవుద్ది. ఒక తప్పు చేయాలంటే చాలా ఆలోచిస్తారు. ఒక సరైన మార్గంలో లేకపోతే ఈ రోజులో ఉన్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న పరిస్థితిని చూస్తుంటే చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి విధానమైన మంచి కల్చర్తో కూడుకున్నాయి పెట్టడం వల్ల ఎంతో ఏకేఆర్జీ లాభాపేక్ష కాకుండా ఓన్లీ స్టూడెంట్స్ కి, అలాగే కల్చరల్ గా వాళ్ళ డెవలప్మెంట్ కోసం, వాళ్ళ విద్య కోసం, అన్నిటి కోసం చూస్తున్నారు. ఆ విధానాల్లోనే అలాగే ఇప్పుడు బట్టి విధానం ఎక్కువైపోయిందండి. ఆ విధానం కాకుండా ఒక్క స్టూడెంట్ ఎలాగ స్వతంత్రంగా ఆయన కెపాసిటీని బట్టి స్వతంత్రంగా ఒక మెటీరియల్ తయారు చేసుకోవడం కానీ, ఒక జ్ఞానాన్ని సంపాదించుకోవడం కానీ ఎలాగనేది ఏకేఆర్జీ స్కూల్ యాజమాన్యం తెలియపరుస్తున్నారు. అలాగే అన్ని స్కూల్ యాజమాన్యం కూడా ఇటువంటి వినూత్నమైన కార్యక్రమాలు పెట్టితే ఎంతో భవిష్యత్తులో పిల్లలకి ఉపయోగకరంగా ఉంటది. వాళ్ళకి చిన్నప్పుడు నాటినది పెద్ద కూడా ఎప్పుడు కూడా మనం ఎప్పటికి కూడా వాళ్ళు ఆ యొక్క మంచి మార్గాన్ని నుంచి ఎవడూ తీయలేడు అనమాట. అటువంటి విధానాల్లో అనేక కార్యక్రమాలు ఏకేఆర్జీ యాజమాన్యం వారు పెడతారని, ప్రతి సంవత్సరానికి కనీసం సంవత్సరానికి 2-3 ఇటువంటి ఈవెంట్స్, మంచి ఈవెంట్స్, కల్చరల్ ఈవెంట్స్, ఉపయోగపడే ఈవెంట్స్, అలాగే తర్వాత నాలెడ్జ్ పెంచే ఈవెంట్స్ పెడతారని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నానండి. పేరు దీపిక అండి. నేను చాలా స్కూల్స్ లో చూసానండి. ప్రస్తుతం ఉన్న ఈ పోటీ ప్రపంచంలో ఎంతసేపు చదువు ఒకటే చదువు. ఈ ఐఐటీలు, సి బ్యాచ్లు, ఆ బ్యాచ్లు అంటూ చదువు మీదే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. కానీ పిల్లలకి మానసిక వికాసం కలిగిస్తూ, వాళ్ళకి వాల్యూస్ అలాంటివి చిన్నప్పటి నుంచి నేర్పిస్తూ ఈ ఏకేఆర్జీ యాజమాన్యం వాళ్ళు ఒక వినూత్నమైన ఐడియా,
చాలా మంచి ఐడియా అండి. ఇలాంటి ఐడియా ఎక్కడ విని ఉండము. చాలా క్రియేటివ్ గా ఉంది. పిల్లల్లో ఎంకరేజ్మెంట్ పెంచుతుంది. ఎంతోసేపు చదువు కాకుండా ఇలాంటి కొత్త కొత్త ఐడియాస్ ని కూడా ఇన్నోవేటివ్ గా చెప్తూ పిల్లల్ని బాగా చూసుకుంటూ వాళ్ళకి మంచి మంచి వాల్యూస్ నేర్పిస్తూ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా కండక్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏకేఆర్జే యాజమాన్యానికి, ఇక్కడికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులకి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ఇక్కడ మంచి ప్రోగ్రాం ఒకటి పెట్టారని తెలిసి ఆ ప్రోగ్రాంకి నేను రావడం జరిగింది. ఆ ప్రోగ్రాం ఏమిటంటే అమ్మమ్మ ఒక కథ చెప్పు. ఇది ఎక్కడో పూర్వకాలం మాటలాగా ఉన్నదే. ఆ మాట నిజంగా పూర్వకాలం మాటలాగానే ఉండిపోయింది. ఇప్పుడున్న రోజుల్లో ప్రతి స్కూల్లోనూ పొద్దున్నే స్కూల్కి వెళ్ళిపోతాం, మళ్ళీ సాయంత్రం రాగానే హోంవర్క్ ఏమి ఇచ్చారు, హోంవర్క్ బట్టి పెట్టావా, స్కూల్కి వెళ్ళి నేర్చుకున్నావా, చెప్పావా, స్కూల్లో మళ్ళీ ఏమి ఇచ్చారు, మా స్టూడెంట్ ఫస్ట్ క్లాస్ వచ్చాడా, సెకండ్ క్లాస్ వచ్చాడా, ఇదే రొటీన్. ఏ స్కూల్లో చూసినా ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా రొటీన్. మా పిల్లోడు ఆరోగ్యంగా ఉన్నాడా, సమాజం పట్ల బాధ్యతగా ఉంటున్నాడా, ఇవన్నీ కూడా ఎవరో అడుగుతులేదండి. ఇక టీచర్స్ అడుగుతులేదు, ఇంటికాడ మేము పేరెంట్స్ కూడా మా స్టూడెంట్స్ బాధ్యతగా ఉన్నాడా, సమాజం పట్ల గౌరవంగా ఉన్నాడా, సాటి మనిషితో గౌరవంగా ఉన్నాడా అని కూడా మేము అడుగుతున్నాం. ఆడు బుక్ లో మటుకు 10కి 10 వచ్చినాయి, 100కి 100 వచ్చిందో అని ఒక్కటే చూస్తున్నాం మేము. అలాంటి వినూతమైన ఈ రోజుల్లో ఏకేఆర్జే యాజమాన్యం మంచి ఆలోచనతో అమ్మమ్మ ఒక కథ చెప్పు అంటే, అమ్మమ్మ కథ చెప్పంటే కథ కాదు, కథలో ఉండే నీతి చెప్పమనేది. మనం కథ ఎందుకు చెప్తామండి? అది వాళ్ళు పడుకుంటారనో లేకపోతే వాళ్ళ ఊరికో అలా చేస్తారో మాంటారని కాదండి. చిన్నప్పుడు మనం నాటి విత్తనం, ఆ విత్తనం రేపు వృక్షం అవి ఫలాలు ఇస్తుంది. ఆ ఫలం ఏ రకమైన ఫలం ఇవ్వాలి మనకు? ఆ ఫలం వజ్రం లాగా ఉండాలి. ఆ విత్తనం వజ్రం లాగా ఉండాలంటే ఆ నీతి కథలో ఉంటుందండి. పిల్లలకి ఇంట్రెస్ట్ గా ఉండాలంటే ఏం చెప్తామండి? మాట చెప్తే గమ్మున వినరు పిల్లలు. నీకు కథ చెప్తాం రామ్మ, లేకపోతే జరిగిన స్టోరీయే చెప్పాం అనుకోండి, అప్పుడు వాళ్ళు కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టి ఆ కథ వింటారన్నమాట. అందుకని మనం ఆ కథలో నీతి చెప్తాం కోసం ఒక కథ చెప్పుకోరండి. ఇది వరకు రామ్మ ఇలా కథ చెప్తాం అనేవారు. అలాంటి ప్రోగ్రామ్ వీళ్ళ మంచి ఆలోచనతో ఏకేఆర్జే యజమాని వాళ్ళు చెప్పడం నాకు చాలా బాగా నచ్చి, మేము చేసుకుంటే చిన్న వ్యాపారం అయినా కానీ ఈ స్కూల్కి వెళ్ళి వాళ్ళని అభినందించాలి, ఈ స్కూల్ యజమాన్యానికి నేను కృతజ్ఞత తెలియజేసుకోవాలి అని మేము రావడం జరిగిందండి. ఇలాంటి ప్రోగ్రామ్స్ ప్రతి స్కూల్లోనూ పెడితే పిల్లలు సమాజం పట్ల కొద్దిగా గౌరవంగాను బాధ్యతగా ఉంటారని తెలియజేసుకుంటూ, వీళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటూ, వీడియో వరకు ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల వాళ్ళకి రూపాయి రాబోనా మనల్ని షూట్ చేసి 10 మందికి తెలియజేయడం కోసం వచ్చిన వాళ్ళకి కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ప్రిన్సిపల్ సార్, గౌరవ అధ్యక్షులైన చైర్మన్ సార్ కి, ప్రిన్సిపల్ మేడం కి, ఏకేఆర్జీ ఫ్యాకల్టీకి, ఇక్కడ విచ్చేసిన పేరెంట్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న పిల్లలందరికీ హాయ్, అందరికీ నా శుభాశీస్సులు. ఇక్కడ జరుగుతున్న అమ్మమ్మ ఓ కథ చెప్పావు అన్న ప్రోగ్రాం చాలా బాగా జరుగుతుందండి. ఇది ప్రిన్సిపల్ మేడం పద్మజ మేడం చాలా ఎంతో యూనిక్ గా ఆలోచించి, మేడము ఈ పాత రకాన్ని మళ్ళీ కొత్తగా ఇన్వైట్ చేసి మేడం యూనిక్ గా ఆలోచించి ఈ స్టోరీ టెల్లింగ్ అన్న కమ్యూనికేషన్ స్కిల్స్ పిల్లలకి పెద్దవాళ్ళకి ఇద్దరికి జరగాలన్న ఆలోచనతో పెద్దవాళ్ళని పిల్లల్ని ఒక సభలా అరేంజ్ చేసి ఇక్కడ ఏకేఆర్జీ స్కూల్ వాళ్ళు చాలా బాగా అరేంజ్ చేశారు. పిల్లలు పెద్దలు ఎంతో స్పోర్టివ్ గా ఈ ప్రోగ్రామ్ అన్నది చాలా బాగా జరుగుతుందండి. అంతేకాదు ఏకేఆర్జీ స్కూల్లోనే కాదు, ప్రతి స్కూల్లోనూ కూడా ఇలాంటి ప్రోగ్రామ్ అన్నది కండక్ట్ చేయాలని, పిల్లలు ఇంకా ఇలా పేరెంట్స్ చెప్తున్న ఇలాంటివన్నీ విని పాతకాలంలో మా పేరెంట్స్ మాకు చెప్పిన ఇప్పుడు మేము మా పిల్లలకి చెప్పి పిల్లలకి ఎంతగానో స్పోర్టివ్గా ఉన్నట్టుగా చేసేటట్టు మేము కూడా, అలాగే పెద్దవాళ్ళు కూడా ఇలా మేడమ్స్ కూడా పిల్లలు కూడా అలాగే పిల్లలకి చెప్పాలని ఈ ప్రోగ్రామ్ చాలా బాగా సక్సెస్ఫుల్ గా జరిగిందండి. మీడియా వాళ్ళు కూడా వచ్చి చాలా ఎంతో ఆనందంగా మాకు సపోర్ట్ చేశారు. చాలా థ్యాంక్స్ అండి. ఏకేఆర్జీ యాజమాన్యానికి, చైర్మన్ సార్కి, ప్రిన్సిపాల్ మేడంకి ప్రత్యేక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. అమృతాని కన్నతియనంత అమ్మ పాడే లాలి పాట తెనెలూరి పారే ఎరులంట నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గలు గిల్లేసి ఉగ్గులు పట్టి ఊయలలుపే అమ్మ లాలా ఊపిరి
పూసెనూరేళ్ళ నిండు దివెన అమ్మ పాడే జోలపాట అమృతాని కన్న తీయనంట అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారేరులంట. Today I want to tell a small story. And the story name is Don't Give Up. What is the story name? Don't Give Up. It is applicable in your exams time also. Okay? చెప్పైనా? ఒక ఊర్లో ఒక బాబు ఉండేవాడంట. ఆ బాబు పేరు హరి. తను చాలా హ్యాపీగా ఉండేవాడు వాళ్ళ పేరెంట్స్తో వాళ్ళ ఫ్రెండ్స్తో చాలా హ్యాపీగా ఉండేవాడంట. కానీ అతని హ్యాపీనెస్ చాలా రోజులు ఉండలేదు. ఎందుకంటే వాళ్ళ ఊర్లో కరువు వచ్చిందంట. కరువు వస్తే ఏమవుతుంది? వాటర్ ఉండదు, తినడానికి తిండి ఉండదు, ఏమవుతుంది? పంటలన్నీ ఎండిపోతాయి. నెక్స్ట్ మన క్యాటిల్స్ అన్ని ఏమవుతాయి? చనిపోతాయి కదా. ఆవులు దూడలు పాలు ఉండవు పిల్లలకి కదా. సో ఇలా జరిగేటప్పటికి మొత్తం విలేజ్ అంతా ఒక రోజు మీటింగ్ పెట్టుకుందంట ఈ హరితో కలిసి. ఏం చేద్దామని డిస్కషన్ పెట్టుకున్న టైంలో వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ చెప్పింది గుర్తొచ్చిందంట. మన ఊరి కింద నుంచి ఒక రివర్ ఫ్లో అవుతుంది, ఆ రివర్ ఉంటుందని చెప్పిందంట. చెప్పిన తర్వాత హరికి అన్నాడంట, మనం ఎందుకు ట్రై చేయకూడదు, ఆ రివర్ని తవ్వి చూద్దాము అని చెప్పి. విలేజర్స్ అందరూ ఓకే అని చెప్పారంట. తవ్వడం మొదలు పెట్టారు, స్టార్ట్ చేశారు. కొంతమంది ఏం చేశారు, కొన్ని డేస్ తవ్విన తర్వాత వదిలేశారు. ఇంకా వాళ్ళు చేయలేకపోతున్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళకి పేషెన్స్ లేదు, పర్సిస్టెన్సీ లేదు, వదిలేశారు. నెక్స్ట్ హరి ఇంకా చేస్తూ ఉన్నాడు, అలా తవ్వుతా ఉన్నాడు, హోప్ వదులుకోలేదు అనమాట. ఇక్కడ విలేజర్స్ అందరూ తనకు సజెషన్ ఇచ్చారు ఏమని, నువ్వు కూడా వదిలేసి ఇంకేం చూస్తావు, మేము చాలా రోజులు ట్రై చేస్తాం. To give away the prizes. Harita garu